నవీన్ గారు, మీ సినిమాస్ అన్నీ కూడా ఒకసారి మేము వెనక్కి తిరిగి చూసుకుంటే ఎస్పెషలీ అరవింద్ సమేత మా అందరికి బాగా గుర్తుంటుంది. అండ్ మీకు ఒక స్పెషల్ రోల్ కూడా ఉండింది ఆ సినిమాలో. మరి ఎన్టీఆర్ గారితో పనిచేయడం అండ్ ఆ సినిమా మీ కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ లాగా మీరు భావిస్తారా? ఆ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అండ్ ఎన్టీఆర్ గారి గురించి మేము మాట్లాడుతున్నాం. 100% ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అప్పుడు దాకా చేసిన కొన్ని సినిమాలు ఆడలేదు అండ్ ఇట్ డిడ్ంట్ వర్క్. సో దాని తర్వాత మంచి సినిమాలే చేయాలి, మంచి కథలే చేయాలి. అది ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, హీరోగానే చేయాలి, ఇలా ఉండాలి, ఒక యాక్షన్ చేయి, ఒక లవ్ స్టోరీ చేయి అని చాలామంది చెప్పేవాళ్ళు. కానీ మంచి కథలు వచ్చేవి కావు. సో వచ్చిన మంచి కథని కూడా నేను వదిలేసుకున్నా, ఇంకా మంచి కథ వస్తుంది అని చెప్పి. సో 2.5 years 3 years షూటింగే లేదు, జాబ్ లేదు, ఏం లేదు, గాన్ నేను టోటల్గా. ఇంకా వెనక్కి వెళ్ళిపోవారా అని చెప్పే స్టేజ్ దాకా అంటే ఆలోచించాను, ఏంట్రా ఏంటి పరిస్థితి ఇది, ఇక్కడ దాకా వచ్చి ఇంతవరకు చేసి పేరు గుర్తింపు వచ్చింది, కానీ ఇప్పుడు సినిమాలు లేవేంటి. ఆల్మోస్ట్ 2.5 years అండి, పిచ్చెక్కిపోయింది నాకు. ఆ టైంలో ఒక మేనేజర్ ఫోన్ చేసి, సార్ రేపు షూటింగ్ అండి 3 days రామోజీ ఫిల్మ్ సిటీలో వచ్చారు. షూటింగ్ 3 days ఏంటి భయ్యా, ఎవరు మీరు అంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అని పెట్టేశాడు. దాని తర్వాత కాల్ రాలేదు, నేను లైట్ తీసుకున్నాను, ఎవరు చేసి ఉంటారు అనేసి. ఆ సినిమా మిస్ అయ్యేదండి, నేను చేయనని చెప్పేసి పెట్టేశాను నేను. ఆ సినిమా వెళ్ళిపోయింది, ఇంకా నాకు దాని గురించి ఐడియా కూడా లేదు. సునీల్ గారు, యాక్టర్ సునీల్ గారు రాజా రవీంద్ర గారికి ఫోన్ చేసి, ఏంటి మీ వాడు త్రివిక్రమ్ గారు సినిమా చేయనని చెప్పాడంట కదా. ఆయన నాకు ఫోన్ చేసి, ఏంటి ఆ సినిమా మీరు చేయరన్నారు. లేదు సార్, ఎవరో ఇలా ఫోన్ చేశారు సార్, 3 days అన్నారు, ఎవరో తెలియదని పెట్టేశాను సార్. దెన్ త్రివిక్రమ్ గారు పిలిచి క్యారెక్టర్ చెప్పారు, దొరికిందిరా. ఐ ఫెల్ట్ నవీన్ ఇది మిస్ చేసుకున్నాం ఆపర్చునిటీ. ఎంత వస్తుందో, ఎంత ఇస్తారో ఏం ఆలోచించద్దు, జస్ట్ గో. వెళ్ళాను, కథ విన్నాను, ఇమ్మీడియట్ అక్కడి నుంచి అమీర్పేట వెళ్ళాను. కాస్ట్యూమ్స్ నేనే కాస్ట్యూమ్స్ ఏదో సెట్ చేసుకున్నా, రింగ్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి ఆయన కనిపించింది, సూపర్ అన్నారు. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టర్ నాకు వస్తుందో లేదో తెలియదు. చాలామంది నా పేరు మర్చిపోయారు ఇప్పుడు ఆ సినిమా తర్వాత. అందరూ ఆంధ్ర నేను వెళ్తే బాలరెడ్డి అనే పిలుస్తారు. ఏంటబ్బా బాలరెడ్డి, బాగున్నావా, మంచిగున్నానంటే అట్లా ఉండి. సో బాలరెడ్డి అనే క్యారెక్టర్ లైక్ అందాల రాక్షసి సూర్య ఎలా ఫేమస్, అలా బాలరెడ్డి క్యారెక్టర్ అంతా గుర్తింపు ఇచ్చింది. సో ఆ ఫిలిం తర్వాత నో టర్నింగ్ బ్యాక్, టిల్ 11 నో టర్నింగ్ బ్యాక్. అలానే మీ కెరియర్ ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో May 16th రాబోతుంది. మేము అందరం కూడా చాలా ఈగర్ గా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా గురించి.